ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిర్రు, లోపల ఏం చర్చించుకుంటున్నారు అనేది ఇంకా బయట తెలియలే. కానీ ఈ పార్టీలు మారిన 10 మంది ఎమ్మెల్యేల గురించి డిస్కస్ చేయడానికి ఇంత పెద్ద మీటింగ్ అవసరం లేదు. వాళ్ళు గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కాకుండా పోయిరు. కేసీఆర్ గారి ఫోటో చూపించి గెలిచిన పార్టీకి కాకుండా పోయిరు. అటు ఇటు కాకుండా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి పగోనికి కూడా రావద్దు. వాళ్ళ గురించి చర్చించడానికి ఇంత పెద్ద మీటింగ్ అవసరం లే. కార్యాచరణ ఒక ఎల్పీ మీటింగ్ పెట్టి నియోజకవర్గాల వారీగా కమిటీలు చేయాలి, యువకుల్ని రాజకీయంలోకి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయాలనే ఈ సర్పంచ్ ఎలక్షన్ల ఫలితాల మీద, రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ యొక్క ఎలక్షన్ల కార్యాచరణ మీద ఏ విధంగా ముందుకు పోవాలనే విషయంతోనే కేసీఆర్ గారు అందరి నియోజకవర్గ ఎమ్మెల్యేలతోటి మాట్లాడుతున్నారు అనేది ఒక సమాచారం ఉన్నది. అయితే ఇప్పుడు చూసుకుంటే పథకాల పరంగా చూసుకుంటే ఏవైతే హామీ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో గతంలో ఏదైతే మీరు పథకాలు ఇచ్చారో దీనికి దాన్ని చూసుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీని గురించి మీరేమంటారు? ఇది ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే దాంట్లో నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. వాళ్ళకి అది తెలవాలి. వాళ్ళు ఇచ్చిన హామీకి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. వాళ్ళు గమనించాలి. నక్కకి నాగలోకానికి తేడా ఉన్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తోటి వాళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు కేవలం అధికారంలోకి రావడానికే తెలంగాణ రాష్ట్రం యొక్క సంపాదన ఇప్పుడు ఏదైతే మన బడ్జెట్ ఉందో 2,93,000 కోట్లు ఉండే వాళ్ళ హామీ ఇచ్చినప్పుడు. మన బడ్జెట్ 2,93,000 కోట్లతోటి వీళ్ళు ఇచ్చిన హామీని ఇంప్లిమెంట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ అంటే 3 బడ్జెట్ కావాలి. కేసీఆర్ గారు ఇచ్చిన హామీ ఏంది? మన బడ్జెట్లోనే బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు ఇచ్చుకోవచ్చు అని హామీ ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఎవరి మేనిఫెస్టోకి నక్కకి లాగనోకానికి ఉన్న తేడా ఉన్నది? గతంలో చూసుకుంటే కూడా ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉందో ప్రజెంట్ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయితే గతంలో చూసుకుంటే కొన్ని వేల కోట్లు అప్పులు చేసినారు. ఆ అప్పులు తీర్చాలంటేనే ఇప్పుడు దాదాపు ప్రభుత్వానికి సవాల్గా మారింది. ఎందుకంటే అప్పులు చేసిన పరిస్థితి చూసుకుంటే దాదాపు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా నేను ఎదుర్కొంటున్నాను, అప్పుల్ని తీర్చాలనే ఒక ఉద్దేశంతోనే ఈ ఇన్వెస్ట్మెంట్లు కానీ దీన్ని కానీ తీసుకురావడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఈయన మాట్లాడేది ఎట్లుందంటే, నువ్వు అప్పు చేసిపోయినావు, నేను అభివృద్ధి చెయ్యా, నీ అప్పులకు నేను వడ్డీ కట్టుకుంటా కూర్చుంటా, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయని నాకు తెలియదు, నాకు బుద్ధి లేక నేను హామీలు ఇచ్చిన, నేను గద్దె దించాలి, నేను ముఖ్యమంత్రి కావాలని దొంగ హామీలు ఇచ్చిన, అభివృద్ధి నా వల్ల కాదు, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అప్పు ఉందని ఆయన సొంతంగా ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నట్టు. కాగ్ నివేదిక ప్రకారం 2,80,000 కోట్ల అప్పు ఉంది. రేవంత్ రెడ్డి గారి నివేదిక ప్రకారం 6 లక్షల కోట్ల అప్పు ఉంది. కాగ్ కరెక్టా, రేవంత్ రెడ్డి గారు కరెక్టా? ఏదైతే అప్పు ఉందో ఆ అప్పుకు సరిపడా సంపాదన కూడా సృష్టించిపోయిండు కేసీఆర్ గారు. లేకుంటే ఈయన వచ్చి ప్రతి సంవత్సరము 8,500 కోట్ల రూపాయలు యాడికేలు వస్తున్నాయి, 18,500 కోట్ల రూపాయలు సంపాదన ప్రతి నెల వస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండుగా. 18,500 కోట్ల కంటే ఎక్కువ సంపాదన నా దగ్గర లేదని నువ్వు చెప్తున్నావు కదా. నువ్వు ముఖ్యమంత్రికి వచ్చినాక మీ ఇంట్లోకి వెళ్ళి పట్టుకొచ్చినావా, మీ గాంధీ భవన్లోకి వెళ్ళి పట్టుకొచ్చినావా, లేక ఢిల్లీకి వెళ్ళి పంపించిరా? కేసీఆర్ గారు సృష్టించిన సంపాదనలకెళ్ళే నీకు వస్తున్న ఆదాయం 18,500 కోట్లు. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు చేసిన అప్పు కాగ్ నివేదిక ప్రకారం 2,80,000 కోట్లు. బోగస్ మాటలు మాట్లాడి పదవి కాలం పెంచుకొని ఈ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి గండం గడిస్తే చాలని ఆయన భావించి ప్రజలకు ప్రలోభ పెడుతున్నాడు, అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను మాట్లాడిన అబద్ధమే నిజమని తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్దడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలకు అర్థమైంది, ఈయనకు కూడా అర్థమైంది. కాబట్టే పిచ్చి పిచ్చిగా ఏదైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారంటే, మన జూబ్లీస్లో ఒరే కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అన్నాడు. మరి ముస్లిమ్స్ వాళ్ళందరూ నేను అభినందించాలి, పూలమాలను సన్మానాలు సత్కారాలు చేయాలిగా, పైకి లక్షంతలు ఎందుకు వేసిరు నీకు? మన క్రిస్టియన్స్ అందరూ మీటింగ్ పెట్టుకొని క్రిస్మస్ పండుగ గురించి మాట్లాడితే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్ పండుగ ఇంత ఘనంగా జరుపుకోవడానికి సోనియా గాంధీ గారు చేసిన త్యాగం మనం మరువలేనిది అన్నాం. మరి సోనియా గాంధీ గారు క్రిస్టియన్ సమాజానికి ఏం త్యాగం చేసింది? యేసు ప్రభువు గారు మోసిన సిలువను సోనియా గాంధీ గారు మోసుకొని తిరిగిందా? కనీసం సోయి ఉండి మాట్లాడుతున్నావా, మత్తి ఉండి మాట్లాడుతున్నావా, అనాలోచితమైన ఆలోచనలతోటి మాట్లాడుతున్నావా? గతంలో చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఉద్యమాలు చేశారు. సో రాష్ట్రాన్ని అంటే లైక్ ఒక సపరేట్ రాష్ట్రంగా కావాలని కోరుకున్నారు. ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ ఇచ్చారు. సో ఈ మాట వాళ్ళు చెప్తున్నారు. ఒక హోటల్కి వెళ్తా, నాకు బిర్యానీ కావాలి,
హోటల్లో పోయి కూర్చున్నా, ఆర్డర్ చెప్పిన, వాడు అర్ధగంటకు 10 నిమిషాలకు తెచ్చిచ్చిండు. నేను బిల్లు కట్టా అంట, వాడేమంటాడు నేను ఇచ్చినా కాబట్టి నువ్వు కట్టాలంటాడు. నేను బిల్లు కట్టి నేను అడిగి డిమాండ్ మీద నా మెనూ నేను చెప్పి ఒక బిర్యానీ తెప్పించి తిని డబ్బులు కట్టిన నేను గొప్పోడా, సర్వ్ చేసిన హోటల్ వాడు గొప్పోడా? ఈరోజు సోనియా గాంధీ గారు ఇవ్వాల్సి ఉంటే 1200 మంది బలిదానాలు కాకముందే ఇవ్వాల్సింది. బలిదేవతని నువ్వే చెప్పినావు. ఈరోజు ఆమె ఇచ్చిందని వాళ్ళు అంటారు, ఇయ్యలే బిడ్డ, కేసీఆర్ గారు ఇచ్చేటట్టు చేసిండు. కేసీఆర్ గారు ఉద్యమాలు చేసి అందరు నడుమిల ఇరగొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ రాష్ట్రంగా ప్రకటించకపోతే ఢిల్లీ ఉండదు, గల్లీ ఉండదు, మనకు మనుగడే ఉండదని భయపెట్టి వాళ్ళు చిదంబరం గారు ప్రకటించేటట్టు చేసిందే కేసీఆర్ గారు. ఉద్యమాలు చేయకుండా తెలంగాణ ఏడికేలు వచ్చింది? దరిద్రుని లెక్క మాట్లాడతాడా ఈయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? ఉద్యమకారుల మీద గన్ను పట్టుకొని పరిగెత్తిన రైఫిల్ నాయుడు ఉద్యమ ద్రోహి, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ సాధించిన దాని గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డి గారికి లేదు. సమావేశం ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ రేవంత్ రెడ్డి గారు వారి క్లోజ్ గురువైన చంద్రబాబు నాయుడు చేయి కలిపి మొత్తం నీళ్లు మొత్తం అక్కడ ఆంధ్ర పంపుతుంది కాబట్టి అదొక సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 33 జిల్లాలలో ఎక్కడ ఏ మండలం అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుంబి మోగించింది. దానిపైన కూడా సర్పంచ్ అందరికీ కృతజ్ఞతలు తెలపడానికి కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలకు కానీ పనిచేసిన నాయకులకు అందరూ కూడా. అదేవిధంగా రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా జడ్పీటీసీ ఇక్కడ ఎంపీటీసీలను కైవసం చేసుకొని ఇక్కడ జిల్లాలలో జడ్పీ చైర్మన్ కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా, అదేవిధంగా మాజీ మంత్రులు కూడా కేసీఆర్ గారు దిశానిర్దేశం చేశారు. ఈరోజు నేను ఒక్కడే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశాడు. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో అంగరంగ వైభవంగా రైతులు ఆనందోత్సవం ఉండేవారు. ఈరోజు రైతులకు యూరియా కోసం ఈ రాష్ట్రంలో ఎక్కలేని విధంగా రైతుల యూరియా కోసం చెప్పులు పెట్టిన దాఖలు ఉన్నాయి. చెప్పులు లైన్లో చెప్పులు పెట్టారు. లబోదిబం అని హైడ్రా, ఈ హైదరాబాద్లో హైడ్రా పెద్ద పెద్ద ఇండ్లేమో గులగొట్టరు, పెద్ద పెద్ద నాయకులు ఇండ్లు గులగొట్టరు. ఓన్లీ పేద బక్కపల్చని వాళ్ళే, పేద వాళ్ళే ఇండ్లు గులగొట్టుకొని లబోదిబం అంటారు. ఈరోజు ఆయన ఒకటే ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ఫస్ట్ 6 గ్యారెంటీ అమలు చేసే ఎంపీటీసీ ఎన్నికలు వెళ్ళాలి, జడ్పీటీసీ ఎన్నికలు వెళ్ళాలి. ఈ అబద్ధాలు మాట్లాడి, ఈ లంగ మాటలు, దొంగ మాట్లాడడంలో రేవంత్ రెడ్డి గారు దిట్ట. ఆయనను మించిన నాయకుడు లేడు, రాడు కూడా. మొత్తం దొంగ మాటలు, లంగ మాటలు. రేవంత్ రెడ్డి గారు మొత్తం లంగ మాటలే. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఆ బస్సు ఇచ్చారు, బస్ పాస్ ఇచ్చారు, మహిళలు జుట్టులు పట్టుకుని కొట్లాడుకుంటున్నారు. ఆ బస్సు ఇచ్చారు, మగవాళ్ళకేమో ఛార్జ్ డబుల్ పెంచారు. దాంట్లో ఏముంది? సన్నబియ్యం ఇచ్చారు. ఆ సన్నబియ్యం ఏం సరిగా ఉన్నాయా? సన్నబియ్యం నింటుర్రా? సన్నబియ్యం అని చెప్పుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో తులం బంగారం ఇస్తున్నారు. మహిళకు పెళ్ళి అయితే తులం బంగారం ఇస్తుందని చెప్పి చాలా నాడు చెప్పిండు. తులం బంగారం కాదు, ఉన్న పిస్తుల తాడుగులో గుంజుకోతట్టు అన్ని లంగమాటలు. అయితే ఇప్పుడు తులం బంగారం అంటే అంత సులువు కాదు కదా. ఇప్పుడు మీరు చేసిన బాకీలు ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ ప్రభుత్వం బాకీలు చేసింది, చాలా వరకు అప్పుల్లో కూరుకుపోయింది తెలంగాణ రాష్ట్రం. దాని నుంచి బయటికి తేవడానికే నా ప్రయత్నం అని చెప్పి చెప్తున్నారు. అందులో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ నేను అప్పులు తీర్చాలని ఒక సదుద్దేశంతో ఇవన్నీ చేస్తున్నా అని చెప్పి చెప్తున్నారు. అలాంటిది ఏం లేదు. కేసీఆర్ గారు అప్పులు ఆయన ఏం సొంతంగా చేసుకోలే, ఆయన ఏమి ఇండ్లు కట్టుకోలే, ఆయన రైతులకు పెట్టిండు. ఇలా రైతు భరోసా ఉంది, రైతు బీమా ఏంది, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అని చెప్పేసి 1,116 రూపాయలు ఇవ్వడం ఏంది, కేసీఆర్ కిట్ ఏంది, ఇలాంటి చెప్పుకుంటూ కొన్ని వందల పథకాలు ప్రతి ఒక్క ఇంటికి, రాష్ట్రంలో ఉన్న ఇంటికి కేసీఆర్ పథకం అందింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి, అటు కాంగ్రెస్ ఓడా, బీజేపీ ఓడా, సిపిఐ ఓడా, ఎనీవన్, కేసీఆర్ అని పథకం ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక రూపంలో, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, పింఛన్ కావచ్చు, ఏదో ఒక రూపంలో అందిందంటే అది ఓన్లీ కేసీఆర్ గారి ప్రభుత్వంలే. ఈ 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం సస్యశ్యామలంగా ఉండే, మంచిగా ఉండే. ఈరోజు మహిళలకు నిన్ననే చూసినాం, మహిళలు అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసు వారి వ్యవస్థ మొత్తం పట్టించుకుంటలేరు, ఇబ్బంది అవుతుంది. అప్పుడు అలాంటి తరుణంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి దాఖలు జరగలేదు, అవి జరగవు కూడా. ఈయన రాగానే ఫస్ట్ ఎమ్మెల్యే చేసిండు. ఒక మంత్రిగా అవగాహన లేదు రేవంత్ రెడ్డి గారికి. డైరెక్ట్ పెద్ద కుర్చీ మీద కూర్చుండు. ఆయనకి ఏం తెలుస్తలేదు, దోచుకోవాలి, అన్నదమ్ములు దోచుకుంటారు. ఆ కొండల రెడ్డి కానీ, తిరుపతి రెడ్డి కానీ వారు అన్నదమ్ములే దోచుకుంటారు. హైడ్రా అంటున్నారు, వాళ్ళే దోచుకుంటారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా ఎవ్వరు కూడా న్యాయం లేదు, మొత్తం అన్యాయమే చేస్తుండు. ఆయన పాలన పోవాలని చెప్పేసి ఈరోజు వీడియోలలో మనం చూస్తున్నాం.
ప్రతి ఒక్క మహిళ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరూ కూడా రేవంత్ రెడ్డితో పాడుగాను అనరాని మాటలు, ఆయన అన్న మాటలు ఈ దేశంలో ఎవరిని అంటలేరు. వేరేటోడు వేడితే చచ్చిపోతాడు, ఆయన కానీ బతుకుంటుండు. ఆ రేవంత్ రెడ్డికి ఆ మాటలు మంచిగా ఉన్నట్టు ఆయన కానీ బతుకుంటుండు. అది అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే మళ్ళీ మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా అంటే మర్డర్లు జరిగాయి, మనభంగాలు జరిగాయి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరేమో జరగట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇద్దరు ఇప్పుడు రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ పార్టీలో జరిగింది, ఈ పార్టీలో కూడా జరుగుతూ ఉన్నాయి అప్పుడప్పుడు. సో దీని గురించి మాట్లాడుకోకుండా ఏదైతే అభివృద్ధి ఉందో దాని గురించి మాట్లాడట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చావును కోరుకుంటుండు. బతుకుండగానే చావును కోరుకుంటున్న విధవ అంటే కేసీఆర్ గారు, మన రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఎందుకు చావాలి? మంచి చేసిన చావాలన్నా? నువ్వు ఆయనతో కొట్లాడు, ఆయనతో యుద్ధం చెయ్యి. నువ్వు అది యుద్ధం చేయక కేసీఆర్ గారు చనిపోవాలి, ఆయన ఆరోగ్యం బాగలేదు, ఆయన ఏం చదవమంటున్నావు? తెలంగాణ తెచ్చిండి. అలా తెలంగాణ తెచ్చిన యుగ పురుషుడు అంటే కేసీఆర్ గారు. ఈరోజు నువ్వు టీపీసీ అని పెట్టుకున్నావు, ఓర్పుని అని పెట్టుకున్నావు. కేసీఆర్ గారు చెప్తున్నా కానీ తెలంగాణ వచ్చింది. టీసీఎం అని పెట్టుకున్నావు, ఓర్పుని అని పెట్టుకున్నావు. కేసీఆర్ గారు తెస్తున్నాయి కదా. ఇలా టీ అనేది పదం ఎట్లా వచ్చింది? తెలంగాణ ఏర్పాటు చేసిండు కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ గారిని అనరాని మాటలు అంటున్నారు, అనరాని మాటలు చావాలంటున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఎన్ని అంటున్నారు. ఆయన ఒక్క రోజు కూడా ఆయన నోటి ద్వారా రేవంత్ రెడ్డి గారి పేరు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఆ చిల్లర నా కొడుకు పేరు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు.